రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి జన్మదిన శుభ సందర్భంగా అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లి మండలంలో లక్కిరెడ్డిపల్లి మండల టీడీపీ ఇన్ఛార్జ్ యనమల మదన్ మోహన్ ఆధ్వర్యంలో లక్కిరెడ్డిపల్లి మండలంలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. రామలక్ష్మణ పుట్టినరోజును పురస్కరించుకుని కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించుకున్న తెదేపా శ్రేణులు అనంతరం ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో రక్తదానం చేసి తమ అభిమాన నాయకునికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని టీడీపీ కార్యకర్తలు, మండిపల్లి అభిమానులు, ప్రభుత్వ వైద్యులు, బ్లడ్ సిబ్బంది పాల్గొన్నారు. అన్నమయ్య జిల్లా రాయచోటి తాలూకా లక్కిరెడ్డిపల్లి మండలంలో మంత్రివర్యులు రాంప్రసాద్ రెడ్డి గారు మరియు వారి సోదరులు లక్ష్మీప్రసాద్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా లక్కిరెడ్డిపల్లి పార్టీ ఆఫీసు నందు మెగా రక్తదాన శిబిరం అలాగే అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మెగా రక్తదాన శిబిరానికి యువత స్వచ్ఛందంగా తరలి రావడం జరిగింది. మేమున్నాము, మీలో మేము కూడా భాగస్వామ్యమని ప్రతి ఒక్క యువత కూడా వచ్చి ఈరోజు స్వచ్ఛందంగా రక్తదానం చేయడం జరుగుతుంది. అలాగే మా మండల ప్రజల తరపున మా మంచి మనసున్న మహారాజులు రామ్ లక్ష్మణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మరిన్ని జన్మదినాలు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా మా మండల ప్రజల తరపున అలాగే మా రాయచోటి ప్రజల తరపున కూడా తెలియజేసుకుంటున్నాం. అలాగే వారికి ఎప్పుడు కూడా ప్రజల యొక్క ఆదరాభిమానాలు అలాగే దేవుడి యొక్క ఆశీర్వాదాలు ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు రాయచోటి నియోజకవర్గ ఎమ్మెల్యే గారు మరియు మన రాష్ట్ర మంత్రివర్యులు రాంప్రసాద్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి రక్తదాన శిబిరం లక్కిరెడ్డిపల్లిలో ఏర్పాటు చేసినటువంటి రక్తదాన శిబిరానికి వచ్చినటువంటి విశేష జనవాహాన్ని చూస్తే మీకు అందరికీ ఆయన మీద ఉన్నటువంటి యూత్కు ఉన్నటువంటి అభిమానం గుర్తొస్తుంది. తర్వాత ఈ రక్తదాన శిబిరాలన్నీ కూడా మనకు రాయచోట్ల కానీ ఈ లక్కిరెడ్డిపల్లి నుంచి హాస్పిటల్స్కి వచ్చేటటువంటి గ్రామీణ ప్రజలకు ఉన్నటువంటి రక్తహీనతను అధిగమించేదానికి ఎంతో ఉపయోగపడుతుంది. తర్వాత ఈ రాయచోటిలో తర్వాత లక్కిరెడ్డిపల్లిలో ఈ లేడీస్కి ముఖ్యంగా రక్తము చాలా తక్కువగా ఉండడం, మనకి ఇక్కడ ఆహారపు అలవాట్లు కావచ్చు ఇంకోటి కావచ్చు వాళ్ళకి రక్తం తక్కువగా ఉంది. ఈ ఎండాకాలంలో ఇటువంటి పరిస్థితుల్లో ఈ ఎండను కూడా సైతము అధిగమించి ఇక్కడికి వచ్చి రక్తదానం చేస్తున్నటువంటి ఈ రాముడు యువసేనకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈ ప్రోగ్రాం అరేంజ్ చేసినటువంటి ఇక్కడ ఉన్నటువంటి మదన్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇటువంటి పోయినసారి లోకేష్ బర్త్డే గారికి మన రాయచోటిలో ఏర్పాటు చేసినటువంటి రక్తదాన శిబిరంలో దాదాపు 250 వరకు మనకు రక్త యూనిట్లు జరగడం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇక్కడ రక్తదానము ఏర్పాటు చేస్తున్నారు. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు మనకు రాయచోటిలో రక్తం అనే దానికి మేము ఇబ్బంది పడలేదు. ఏ కేసును కూడా రాయచోటి హాస్పిటల్ నుంచి కడపకు రెఫర్ చేసింది లేదు రక్తం తక్కువగా ఉందనే విషయం మీద. అలాగే ఈరోజు ఈ కార్యక్రమంలో దాదాపు 300 మంది రక్తము డొనేట్ చేస్తారని చెప్తున్నారు. సో ఈ రక్తము మనకి ఈ ఎండాకాలం అంతా మనకు ప్రజలకు ఉపయోగపడుతుంది. సో ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని ఏర్పాటు చేయాలని తెలియజేస్తూ కోరుకుంటూ అన్నకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.